చందమామ కథ స్నేహధర్మం. భూపతికి బోలెడంత పొలము, పెద్ద ఇల్లు ఉన్నాయి. అతని ఏకైక పుత్రుడు గజపతి. ఒకసారి తండ్రి కొడుకులిద్దరూ రాజధానిలో జరిగే ఉత్సవాలు చూడ్డానికి వెళ్ళారు. 2 రోజుల పాటు నగర వైభవాన్ని, ఉత్సవాల సంబరాన్ని చూసి 3వ రోజు ఒక పెద్ద భవంతి ముందు వచ్చి నగరంలో అలాంటి భవంతి మరొకటి లేదు అనుకున్నారు. అది ఎవరిదని దారిన పోయేవాడిని అడిగితే మాణిక్యవర్మ అనే ధనవంతుడిది అని తెలిసింది. నాతో బంగారం పంచుకున్న మాణిక్యవర్మ కాదు గదా అని భూపతి గొనిగాడు. గజపతికి ఆ మాట వినపడింది. ఎవరు నీతో బంగారం పంచుకున్న మాణిక్యవర్మ అని అతను తండ్రిని అడిగాడు. భూపతి ఇలా చెప్పాడు. చిన్నతనంలో భూపతి బొత్తిగా దిక్కులేనివాడు. ఎవరికి పడితే వారికి చిల్లర పనులు చేసిపెట్టి వాళ్ళిచ్చే డబ్బులతో పొట్టపోసుకునేవాడు. మాణిక్యవర్మ భూపతికి మంచి స్నేహితుడు. ఊరి చివర పాడుబడిన భవనం ఒకటి ఉండేది. అది ఒక జమీందారుది. పిడుగుబడి కూలిపోయింది. జమీందారు కుటుంబం అందరూ చచ్చిపోయారు. ఒక్క జమీందారు తండ్రి మాత్రం బ్రతికాడు. అతను ఆ సమయానికి ఊళ్ళో లేడు. తిరిగి వచ్చి జరిగినది చూడగానే అతనికి మతిపోయింది. ఆ వృద్ధుడు తర్వాత కొంతకాలం బతికాడు. ఎప్పుడైనా ఊళ్ళోకి వచ్చి కుర్రవాళ్లతో మీకు బంగారం కావాలరా అని గట్టిగా కేకలు పెట్టేవాడు. అతన్ని చూసి కుర్రవాళ్ళు భయపడేవాళ్ళు. ఒక్కోసారి దూరం నుంచి అతని మీదకి రాళ్ళు కూడా వేసేవాళ్ళు. భూపతి, మాణిక్యవర్మ మాత్రం ఆ పిచ్చివాడి పట్ల స్నేహంగా ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు ఆ కూలిపోయిన భవనానికి పోయి ముసలివాడితో కబుర్లు చెప్పేవారు. ఒకరోజు వాళ్ళు వెళ్ళేసరికి ముసలివాడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఇద్దరూ ఇంత నీరు తెచ్చి అతని గొంతులో పూశారు. ముసలివాడు గుటకలు వేసి, పిల్లలు, పెరట్లో వేప చెట్టు మొదట్లో బంగారం ఉంది, తవ్వి తీసుకోండి అని ప్రాణం వదిలాడు. కొద్ది రోజులు గడవనిచ్చి భూపతి, మాణిక్యవర్మ చెట్టు మొదట్లో కాస్త తవ్వసాగారు. 10 రోజులు తవ్వినాక పాతకాలపు పెట్టె కనపడింది. దాని నిండా బంగారు నగలున్నాయి. వాటిని స్నేహితులిద్దరూ సమంగా పంచుకున్నారు. తన వంతు బంగారంతో మాణిక్యవర్మ నగరంలో వ్యాపారం చేయి నిశ్చయించాడు. భూపతి పల్లె ప్రాంతానికి పోయి భూములు కొని భూస్వామిగా బ్రతకాలని నిర్ణయించాడు. స్నేహితులిద్దరూ విడిపోయి తిరిగి కలుసుకోలేదు. తాము చూసిన ఇల్లు ఆ మాణిక్యవర్మదేనని త్వరగానే తెలిసిపోయింది. మాణిక్యవర్మ భూపతిని చూసి గుర్తుపట్టి నౌకర్ను పంపి లోపలికి పిలిపించాడు. తండ్రి కొడుకులిద్దరూ ఇల్లంతా తిరిగి చూసి అమిత ఆశ్చర్యపడ్డారు. గజపతికి ఆ ఇంటి వైభవం చూసినాక తండ్రి మీద చాలా కోపం వచ్చింది. నాన్న, నువ్వు నాకు తీరని అన్యాయం చేశావు. నువ్వు కూడా వ్యాపారం చేసి ఉంటే మనం కూడా ఎంత హాయిగానూ ఉందుము. మన జీవితం తలుచుకుంటే రోత పుడుతుంది అంటూ బయటికి వెళ్ళిపోయాడు. కొడుకు చేత అంత మాట అనిపించుకున్నందుకు భూపతి బాధపడ్డాడు. మాణిక్యవర్మ అతన్ని చూసి అలా ఉన్నావేమని అడిగితే భూపతి తన కొడుకు అన్నమాట చెప్పాడు. తెలియని తనం, నువ్వేమి బాధపడకు అని మాణిక్యవర్మ భూపతికి భోజనం పెట్టించి విశ్రాంతి సదుపాయం చూశాడు. కొద్దిసేపటికి గజపతి ఎర్రపడిన కళ్ళతో, చెరిగిన జుట్టుతో ఇంటికి తిరిగి వచ్చాడు. మాణిక్యవర్మ అతనికి కూడా భోజనానికి కూర్చోపెట్టి అలా ఉన్నావేమి అని అడిగాడు. మా నాన్న నాకు తీరని అన్యాయం చేశాడు. మీతో పాటే ఆయన కూడా నగరంలో వ్యాపారం చేసి ఉంటే మేం కూడా మీలాగా హాయిగా ఉండేవాళ్ళం అన్నాడు గజపతి. మాణిక్యవర్మ నవ్వి, అలా ఎప్పటికీ అనుకోకు. మీ నాన్న చేసిన నిర్ణయం ముందు చూపుతో కూడినది. వ్యాపారం అంటే జోదం. ఓడలు బళ్ళు కావచ్చు, బళ్ళు ఓడలు కావచ్చు. నా వంతు బంగారంతో మా అన్నను కూడా వ్యాపారం చేయమన్నాను, కానీ అతనికి ఇష్టం లేకపోయింది. నా దగ్గర ఉన్న బంగారంలో సగం తీసుకొని ఓడ వ్యాపారం సాగించాడు. నడి సముద్రంలో ఓడ మునిగి సరుకంతా పోయింది. నా దగ్గర మరికొంత బంగారం తీసుకొని కలప వ్యాపారం సాగించాడు. అగ్ని ప్రమాదంలో అతని కలపంతా కాలి బూడిదైపోయింది. నేను చేసిన వ్యాపారం బాగా కలిసి వచ్చింది.
వ్యవసాయం అలా కాదు. వ్యాపారానికి స్వయం కృషి కన్నా అదృష్టం కలిసి రావటం ముఖ్యం. ఇవాళ కుబేరుడుగా ఉన్నవాడు రేపు బికారి కావచ్చు. వ్యాపారం చేసేవాడికి చింత తప్ప సంసార సుఖం కూడా ఉండదు. నీ జీవితంలో అలాంటి సమస్యలు లేవంటే అది మీ నాన్న చలవే అన్నాడు. గజపతికి కనువిప్పు కలిగింది. అతను తన అజ్ఞానానికి ఎంతగానో సిగ్గుపడ్డాడు. మర్నాడు భూపతి మాణిక్యవర్మతో, నువ్వు మా వాడికి మీ అన్న గురించి చెప్పావుట కదా? ఎవరా అన్నయ్య? నేనెప్పుడూ ఎరగనే అన్నాడు. నీ పట్ల స్నేహధర్మాన్ని బట్టి ఒక చిన్న కట్టుకథ అల్లి చెప్పాను. మీ వాడి మనస్సు మారినట్టుగానే ఉన్నది అన్నాడు మాణిక్యవర్మ స్నేహధర్మాన్ని పాటిస్తూ. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.